హే హాయ్ హలో ఫ్యామిలీ, అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? మన విజయవాడలో 72 అడుగుల బొజ్జ గణపతిని అయితే చూడడానికి వెళ్ళాము. ఈరోజు సండే కదా, అసలు ఖాళీ అయితే లేదు. దానికి మించి లాస్ట్ డే కాబట్టి ఇక్కడి నుంచే వచ్చిన భక్తులు కాకుండా ఎక్కడి నుంచో వచ్చిన భక్తులందరూ ఈరోజు ఆయన చూడడానికి అయితే వచ్చారు. అసలు ఖాళీ అయితే లేదు. ముఖ్యంగా మీకు చెప్పాలంటే ఈ స్టేజ్ కట్టిన వాళ్ళు కానీ, డెకరేషన్ చేసిన వాళ్ళు కానీ, వినాయకుడికి అలంకరణ చేసిన వాళ్ళే కానీ చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. మీకు తెలిసిన విషయమే కదా, విజయవాడలో వరదలు వచ్చి చాలా అంటే చాలామంది బాధపడ్డారు, ఇబ్బంది పడ్డారు. కాకపోతే ఈయన్ని అలంకరించడానికి టైం అయితే సరిపోలేదు. ఉన్న దాంట్లో ఆ మట్టి గణపతిని అయితే తయారు చేశారు. ఆయన్ని చూడడానికి వేలల్లో భక్తులైతే ఈరోజు వచ్చారు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆయన చూసి కళ్ళు చెదిరిపోయినాయి. ఆయన అలంకారం కానీ కొంచెం తగ్గింది. టైం లేక నార్మల్గా చేసి అయితే ఉంచారు. అయితే బాగా అయితే రష్గా ఉంది. ఇక్కడ సెల్ఫీకి కానీ వీడియోకి కానీ అంత టైం అయితే ఇవ్వట్లేదు. కాకపోతే నేను మీకు ఫుల్గా వీడియో అయితే తీసి పెట్టాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అయోధ్య రామాయణి ఇంకా వారాహి అమ్మవారిని కూడా పెట్టారు. కాకపోతే లోనికి ఎలా అయితే లేదు, నార్మల్గా దూరం నుంచి చూడడానికే ఉంది. ఎందుకంటే ఈ వినాయకుడిని చూడడానికి వచ్చిన భక్తులు సెల్ఫీలు వీడియోలు అవన్నీ తీస్తూ ఇబ్బంది పెడుతున్నారనేసి లోనికి ఎలా అయితే లేదు. బయట నుంచే మీకు బుజ్జ గణపతిని అయితే నేను చూపిస్తున్నాను. ఈయన చూసిన వెంటనే నా కళ్ళు అయితే చెదిరినాయి. ఎందుకంటే సాక్షాత్తు ఆయన నుంచున్నట్టే కనబడ్డారు. ఇంకా ఈయన చూసిన వాళ్ళు అయితే పర్వాలేదు, చూడని వాళ్ళు అయితే ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో తీసైతే నేను పెట్టాను. ఈయనైతే చాలా అంటే చాలా బాగున్నారు. ఇంకా బయటకు వచ్చి చూస్తే ఒక తిరునాళ్ళలాగే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. దసరా తిరునాళ్ళకి వచ్చినట్టే అనిపించింది. ఈ గణపతిని మీరు చూసి ముఖ్యంగా అష్ట ఐశ్వర్యాలు కాకుండా ఆరోగ్యంగా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. బాయ్ ఫ్యామిలీ.